ఏదో చెప్తున్నారు మొన్న ఆ, గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళని కూడా డిపోర్ట్ చేస్తాం మా చట్ట ప్రకారం ఉండకపోతే సంథింగ్ ఏదో ఏంటి దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి? అంటే ఇప్పుడు దాన్ని బాగా మన ఇండియన్ మీడియా డిస్ప్రపోర్షనట్గా ప్రచారం చేసింది. అతను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే, నేను యుఎస్ సిటిజన్, నేను ఇండియన్ సిటిజన్ కాదు. ఇక్కడ మీ దగ్గరకు వచ్చి లష్కరే తాయిబా సపోర్ట్గా నేను హైదరాబాద్లో ర్యాలీ తీస్తా, 100 ర్యాలీలు తీస్తా, అతని పేరు లష్కర్ హఫీజ్ సయీద్కు సపోర్ట్గా నేను ఇక్కడ పోస్టర్లో పెట్టి మీ హ్యాబిట్స్లో పోస్టర్లు పెడతా అంటే మీరు నన్ను ఊరుకుంటారండి? రిపోర్ట్ చేసేస్తాం అమెరికాకి. ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ చేస్తున్నారు. సో ఇతను చెప్పేది ఏంటంటే, ఎవరైతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కు సపోర్ట్ చేస్తున్నారో వాళ్లకు మా కంట్రీలో ఉండటానికి రైట్ లేదు. అతను పర్టికులర్ గా ఒక పర్టికులర్ క్యాండిడేట్ కొలంబియాలో ఒక పాలస్తీన్ యూనివర్సిటీలో అతను పర్టికులర్ గురించే ఈ మొత్తం ఇన్సిడెంట్స్ అయితే, మన ఇండియన్స్ లాంటి వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ చెప్పిన దానికి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. సో అతను చెప్పింది కూడా కొత్తగా ట్రంప్ తీసుకొస్తున్న నిబంధన కదా, ఆల్రెడీ అమెరికన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్నదంటే కదా. కాన్స్టిట్యూషన్ లేదు కానీ ప్రొవిజన్స్ ఇంప్లిమెంటేషన్ ఉంది మొదటి నుంచి, కానీ అంత ఎన్ఫోర్స్ చేయలేదు ఎవరు. ఎందుకంటే అంటే ఈ వీళ్ళు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సపోర్ట్ అంటే వాళ్ళు ఓపెన్ గా, అంటే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు లష్కరే తాయిబా సపోర్ట్ గా మేము ర్యాలీ తీసినట్టు ఇక్కడ హైదరాబాద్ లో, తర్వాత హఫీజ్ సయ్యద్ పోస్టర్లు కనుక నేను తీసుకుపోయి హ్యాబిట్స్ నాంపల్లిలా తర్వాత మీ ఛానల్ ముందు పెట్టి పెడితే మీకు ఎట్లుంటుందో అటువంటి. సో అటువంటి వాళ్ళకు వాళ్ళని డిపోర్ట్ చేసే రైట్ అంతకుముందు కూడా ఉన్నది, కాకపోతే అటువంటి వాళ్ళు వాడలేదు, ఇప్పుడు వాడతా అంటారు. సో దానిపైన కూడా పర్టికులర్ మన తెలుగు కమ్యూనిటీకి ఎటువంటి ఆందోళన అసలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే రూమర్ ఏంటంటే, ఎవరినో డిపోర్ట్ చేసిండ్రు అంటే, ఇది గ్రీన్ కార్డ్ అన్నది మేము పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, దాన్ని మనం గ్రీన్ కార్డ్ అంటాం. గ్రీన్ కార్డు ఆ కార్డు కూడా ఇప్పుడు గ్రీన్ కూడా లేదు, వేరే కలర్ ఉంది, కానీ సరే దాని అప్పుడో మనం గ్రీన్ కార్డ్ అన్నట్టు చేయబట్టి గ్రీన్ కార్డ్ అంటాం. అంటే ఎవరైతే గ్రీన్ కార్డ్కి అప్లై చేసేటప్పుడు ఏం సైన్ చేస్తారంటే, నేను అమెరికాలో పర్మనెంట్గా ఉంటాను అని చెప్పి సైన్ చేస్తారు. అమెరికా కూడా ఓకే అన్ని ప్రొవిజన్స్ కరెక్టే ఉన్నాయి, వీని బాక్స్ అన్ని మంచిగా ఉన్నాయి, వీనికి అమెరికాలో పర్మనెంట్ రెసిడెంట్ ఉండేటట్టుగా పర్మిట్ ఇస్తున్నారు. అయితే దాన్ని కొందరు ఏం చేస్తారంటే, పేరెంట్స్ పర్టికులర్గా, అంటే మన యంగ్స్టర్స్ పోయిన వాళ్ళు మంచిగా పని చేసుకుంటారు, మంచిగా ఉంటారు, సిటిజన్షిప్ తీసుకుంటారు, వాళ్ళ పేరెంట్స్కి ఎందుకు అప్లై చేస్తారంటే, అరే మరి నేను అక్కడ ఉన్న మా తల్లిదండ్రులు అక్కడ ఉంటారు కదా అని చెప్పి వాళ్ళని పట్టుకొస్తున్నట్టు. ఆ తల్లిదండ్రికి వాళ్ళకి అక్కడ ఉండాలంటే ఇష్టం లేదు, ఎందుకంటే అది జైలు వాళ్ళకు. ఎక్కడికి పోవాలన్నా ఇది ఈ మధ్యలో ఊబర్ వచ్చింది, కానీ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ ఎక్కడ రాదు, ఎక్కడికి పోవాలన్నా కోడలను పోయి బతలాడుకోవాలి, మనవరాలకు చాక్లెట్ దింపించాలన్నా మా కోడల దగ్గర పోయి కోడల $5 మనవనికి చాక్లెట్ దింపిస్తా, ఆ చాక్లెట్ కొనాలన్నా మళ్ళీ దాన్ని ఆర్డర్ చేయాలన్నా పెద్ద తలకాయ. ఇటువంటి వీళ్ళందరూ ఏం చేస్తారంటే, మీ మొర్రో అమెరికా అని వీళ్ళు అంటారు తల్లిదండ్రులు. కొడుకులతో కోడలు ఏమంటారు, మీరు వచ్చి మా దగ్గరనే ఉండాలి అని వాళ్ళు అంటారు అన్నట్టు. వాళ్ళు ఏం చేస్తారంటే, గ్రీన్ కార్డ్ తీసుకున్న తర్వాత మొత్తం తల్లిదండ్రులతో ఫోర్స్ చేసి గ్రీన్ కార్డ్ ఇస్తారు. గ్రీన్ కార్డ్ ఈజీగా ఇచ్చేస్తారు అక్కడ. ఏది యుఎస్ సిటిజన్ పేరెంట్స్ కు ఈజీ, చాలా ఈజీ. సిటిజన్ పేరెంట్స్ అన్ని బాక్సులు టిక్ అయితే ఖతం గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తారు. అలా ఏం లేదు, అలా పేపర్ వర్క్ ఏముండదు, ఈజీ గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఈ ముస్లింలు అక్కడ ఉండమాట. వాళ్ళు ఏమంటారు, మళ్ళీ వీళ్ళు ఏమంటారు, ఆ గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ అయింది అన్నట్టు. 7 ఏడాది లోపల రావాలి కంపల్సరీ, లేదంటే క్యాన్సిల్ అయింది. అందులో ప్రొవిజన్ ఏముందంటే, ఒకవేళ కనుక 6 months కన్నా మీరు ఎక్కువ యుఎస్ బయట ఉంటే యుఎస్ గవర్నమెంట్ మీ గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, మనోళ్ళు ఏం చేస్తారు, 7 ఏడాది లోపల రావాలి కదా, 360 days తర్వాత 1 week రిటర్న్ టికెట్ తీసుకొని వస్తా అంటారు. ఓకే, అయితే వాళ్ళ ప్రొవిజన్ ప్రకారం ఏంటంటే, మీరు పర్మనెంట్, మీరు అట్లా ఒకసారి చేసిన, 2 సార్లు చేసిన, 3 సార్లు అట్నే చేస్తారు. మరి నువ్వు ఎక్కడ పర్మనెంట్ రెసిడెంట్ వా, ఇండియానా యుఎస్ఆ? 3 సంవత్సరాల్లో 3 వారాలు 3 వారాలు యుఎస్ ఉన్నావు, 350 రోజులు మల్టిప్లైడ్ బై 3 నువ్వు ఇక్కడ ఉన్నావు. సో అందుకోసం క్యాన్సిల్ చేస్తా అని కొన్ని క్యాన్సిల్ ఈ మధ్యలో చేసిండ్రు, అంతకుముందు కూడా చేసిండ్రు. ఓకే, కొత్త ఏం కాదు. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ పెరిగిందో పెరగలేదో మాకైతే అర్థం కావట్లేదు, కానీ న్యూస్ ఛానల్ మాత్రం పెరిగినాయి. భయం క్రియేట్ చేశారు, వాడు ప్రచారం ఎక్కువ అయిపోతారు. వామ్మో గ్రీన్ కార్డు. ఇప్పుడు ఏమైందంటే, ఎవడన్నా గ్రీన్ కార్డు బయటికి పోయినా కూడా నాకు కన్సల్టేషన్ అండి,
ఐ డోంట్ వాంట్ టెల్ మై ఫీజ్ కన్సల్టేషన్, అంత డబ్బులు పే చేసి వాడు అంటాడు నేను రావచ్చారే నాయన నువ్వు మంచిగా రావచ్చురా ఏం ఇబ్బంది లేదు నీకు. ఎవరికన్నా 6 నెలల కన్నా ఎక్కువ కనుక మీరు బయట ఉంటే తప్పితే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. లేదా ఏమైనా మేజర్ క్రిమినల్ రికార్డ్స్, నార్మల్గా ట్రాఫిక్ టికెట్స్, పార్కింగ్ టికెట్స్ అవి కావు, ఏమైనా మేజర్ క్రిమినల్ రికార్డ్స్ ఉంటే తప్పితే మీకు ఏ ఇబ్బంది ఉండదు. సిటిజన్కి అయితే అసలు గొడవే లేదు. యాజ్ సిటిజన్స్ అసలు కూడా అసలు